రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయానికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ప్రేమించే ప్రతి హృదయానికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాయి. వాళ్ళ ప్రతిసారి మీ ముందుకు వచ్చినప్పుడల్లా మీ ఉత్సాహాన్ని, మీ ప్రేమను, మీ అభిమానాన్ని, ఆత్మీయతను చూసినప్పుడల్లా నేను దేవునికి కృతజ్ఞత చెల్లించి వీరికి మేము ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి దేవా అని ప్రార్థన చేస్తూ ఉంటాను మీకోసం. మరి అంతేకాకుండా మరి ప్లీనరీలో కూడా జగన్ బాబు ఎప్పుడు చెప్తా ఉంటాడు, నాయన మనకి ఇచ్చిపోయిన కుటుంబం అమ్మా వీళ్ళందరూ కూడా అని చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా. నిజంగా చెప్పాలంటే మీ కుటుంబంలోకి మమ్మల్ని చేర్చుకున్నారని మీకు అందరికీ కూడా నేను తెలుపుకుంటా ఉన్నా. కాకపోతే మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన మేలును మీరు మర్చిపోకుండా నేను ఎందుకంటున్నానంటే, నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టారు, ఎంతో మందికి మరి ఆర్థికంగా పైకి తీసుకొచ్చారు. కానీ వాళ్ళల్లో ఎక్కడా చూడలేదు మీలాంటి ప్రేమను అని నేను మీకు అందరికీ కూడా చెప్తున్నా. మీరు చూపించే ఈ ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మరి అంతేకాకుండా ప్లీనరీలో ఆ రోజు నేను అందుకనే జగన్ బాబుని మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పి మీకు అప్పగించాను. ఆ రోజు మీరు కూడా అంతే విధంగా మరి ఆ బిడ్డను మీ మనవడిగా, మీ కొడుకుగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా ఆ బిడ్డను మీరు కాపాడుకున్నారని 4.5 సంవత్సరాల కాలం అని కూడా చెప్తున్నా, నిలబెట్టారని కూడా చెప్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను నా కొడుకు మాత్రమే బయటకు వచ్చాము. అప్పుడు మీరే మమ్మల్ని నిలబెట్టారని కూడా మీకు అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటానని కూడా చెప్తున్నా. ఇకపోతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు, ఆయన భావాలకు, ఆయన సంక్షేమానికి వారసత్వంగా పుట్టిన పార్టీ అని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఇది వెనుకబడిన ప్రాంతాలకు, వెనుకబడిన జిల్లాలకు, అలాగే సమాజంలో కూడా రైతు కూలీల, బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ఇంటింటికి అందించాలనేదే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య ఉద్దేశం అని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. ఇకపోతే మరి మీ అందరి సంతోషం కోసం రాజశేఖర రెడ్డి గారు నిరంతరం మరి ఆలోచనలు చేసేవారు, పరితపించేవారు కూడా. అదేవిధంగా జగన్ బాబు కూడా మీ గురించి ఆలోచనలు చేస్తున్నాడు, మీ గురించి తపన పడుతున్నాడని మీకు అందరికీ సభాముఖంగా చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, మరి రాజశేఖర రెడ్డి గారి కళలను కూడా ఆ బిడ్డ మీ పక్షంగా నెరవేరుస్తాడని కూడా మీకు అందరికీ సభాముఖంగా చెప్తున్నా. నేను ఒక విధంగా అందరి కాలాలు చూశారు. రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని 5 సంవత్సరాల కాలాన్ని చూశారు, చంద్రబాబు నాయుడు గారి చీకటి యుగాన్ని చూశారు, మరి రాజశేఖర రెడ్డి గారి లేని కాంగ్రెస్ పరిపాలన కూడా మీరందరూ చూశారని కూడా మీకు అందరికీ చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు మరి 23 జిల్లాల్లో ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించారని మీకు అందరికీ చెప్తున్నా. అదేవిధంగా మరి 3 ప్రాంతాలలో అన్ని ప్రాంతాలను కూడా సమానంగా ఆయన ప్రేమించారని కూడా చెప్తున్నా. ఎందుకంటే మరి ఆయన సంక్షేమ పథకాలు కానీ మరి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మరి అర్హులైన, అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఎక్కడ కూడా ఎవరు ఓటు వేశారు, ఎవరు ఓటు వేయలేదని ఎప్పుడు తను చూసుకోలేదు. అందరూ నావారని అనుకున్నారు ఆయన.